ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. పావనము భవహరము ప్రభుహరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాతకహరము. పావనము భవహరము ప్రభుహరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాతకహరము. కలుషములకు గంగా జలము, శుభ ఫలములకు వాసస్థలము, సారరహిత సంసారాంబుదికిది పారము చేర్చెడు చరితం. జై హరనాథ్ జై, కుసుమ కుమారి జై. అత్యుత్తమము అద్భుతము అనంత మహదానందదము, దీనుల పాలిటి పెరటి కల్పకము ప్రేమ స్వరూపుని చరితం. జై హరినాథ్ జై, కుసుమ కుమారి జై. ఈ కార్యక్రమమును నిర్వహించిన దాతలు శ్రీ డివి రమేష్ గారి కుటుంబ సభ్యులకు, ఆ దివ్యమంగళ స్వరూపులు ఆపద్బంధువులు శ్రీ కుసుమహనాథుల దివ్య కృపాకటాక్షములు కలుగ్గాకాయని మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము కార్యక్రమము ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్ర స్వర్గద్వారుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ హరనాథ మహాప్రభువుకు ప్రీతిపాత్రమైన శ్రీ కుసుమహరనాథ అనాథాశ్రమము పూరి. ఈ మందిర విశేషములను, మందిర విశిష్టతను కన్నులకు కట్టినట్లు శ్రీ డివి రమేష్ గారు ఏ విధముగా వివరించారో తెలుసుకుందాం. అంతేగాక ఈ మందిర పునర్నిర్మాణమునకు అత్యంత శ్రద్ధ శ్రమ ఓర్చి అనేక మంది భక్తుల సహాయ సహకారములతో ఈ మందిరమును తీర్చిదిద్దుతున్న శ్రీ రమేష్ గారి కృషి ప్రశంసనీయము. నిత్యం వదామి వచసా హరనాథ కీర్తిం, నిత్యం నమామి శిరసా హరనాథమూర్తిం, నిత్యం స్మరామి మనసా హరనాథఖేలాం, నిత్యం లిఖామి కుసుమహర దివ్యనామా, కుసుమహర దివ్యనామా. శ్రీ రమేష్ గారు చెప్పిన విశేషములు వినండి. తన భక్తుడైన రాధావల్లభ్ సీల్ ఈ విధంగా ఉత్తరం రాశాడు. ఈ లేఖ భాగం 3వ భాగంలో 24వ లేఖ. తమ్ముడు రాధా, పూరిలో నువ్వు ఎటువంటి ఆనందం పొందుతున్నావో, నీ హృదయం ఎంత తన్మయత్వం అనిపిస్తుందో, సాధు సంఘంలో నువ్వు ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఇవన్నీ వివరాలతో నాకు ఉత్తరం రాయి. చూశారు హరనాథుడు ఏమంటాడంటే, పూరిలో ఎటువంటి ఆనందం లభిస్తుందో అది మనకి అనుభవపూర్వకంగా తెలియాలనే ఈ విధంగా తన భక్తుల నుండి జవాబు కోరుతున్నాడు. ఇది హరనాథుడికి తెలియని విషయం. అది మీకు అందరికీ నేను సవినయంగా మనవి చేసుకున్నది ఏమిటంటే, మీరందరూ ఒక్కసారైనా లేకపోతే వీలైతే పదే పదే ఈ జగత్ ప్రసిద్ధి కాల్చిన శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న ఈ పూరి పుణ్యధామానికి రండి. ఇక్కడికి వచ్చి భగవాన్ హరనాథులే నిర్మించిన ఈ అనాథాశ్రమం రండి. వచ్చి సముద్రం ఒడ్డున
ఈ ఆశ్రమంలో కొద్ది రోజుల నుండి మీరు ఒక అరగంట నుండి ఇక్కడ కుసుమానందం దర్శించుకుంటే చాలు మీ హృదయం ఎటువంటి ఆనందాన్ని గురవుతుందో. రాధావల్లభ నుండి జవాబు కొడుతున్నాడు ప్రభు. ఎటువంటి ఆనందం పొందావో, ఎటువంటి తామేత్వం చెందావో అది మాటల్లో చెప్తారు. మేమందరూ మాతృశ్రీ జన్మోత్సవ వేడుకలు పాల్గొని చాలా ఆనందం అనుభవించాం. ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న తర్వాత ఆ జగన్నాథుని కూడా దర్శించాలనే కోరిక మనసులో ఏ కోరిక కూడా కలగడం లేదు. అంటే ఈ స్థలానికి ఉన్న శక్తి అటువంటి, పవిత్రత ఉంటుంది, దివ్యత్వం అటువంటి మన హృదయాలు ఆ విధంగా కట్టిపడేస్తాయి. మన ఆలోచనలు మరికెక్కడికి పరిగెట్టవు. కాబట్టి ప్రతి ఒక్కరు వీరు చూసుకొని కాదు, వీరు చేసుకొని ఈ పూరి ఆశ్రమానికి రావాల్సిందిగా అందరికీ ప్రాధాన్యపడుతున్నాం. అలాగే హర్నాథుడు ఈ భక్తుడికి ఏమన్నాడంటే, అప్పుడప్పుడు సముద్ర తీరంలో నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆ ప్రభుని యొక్క అంటే ఆ శ్రీకృష్ణుని యొక్క చర్యలు అపూర్వ క్రీడల్ని దర్శించు, అప్పుడు నీకు పూర్ణానందం లభిస్తుంది. అంతేకాకుండా తమ్ముడు రాధా శ్రీక్షేత్రం అంటే పూరి గుర్తుకు వస్తే నాకు వేరెక్కడ ఉండడానికి మనస్సు. పూరిలో సులభంగానైనా వాసం చేయాలని నా మనస్సు కోరుకుంటుంది. చూసారా, సాక్షాత్ హరనాథుడే ఈ పూరి విషయంలో ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు అంటే, హరనాథుని యొక్క ఈ అభిప్రాయం వల్ల మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ పూరి ఎంతటి విశిష్టతను కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈ ఆశ్రమంలో భగవాన్ యొక్క అంటే భగవాన్ హరనాథుని యొక్క 4 జన్మోత్సవాలు ఇక్కడ జరిగాయి. 1917 సంవత్సరం జూలై 2వ తారీఖు, అలాగే 1918 సంవత్సరం అదే జూలై 2వ తారీఖు, 1921 జూలై 2, 1925 జూలై 2. అది 1925లో జరిగింది. ఇది ప్రభుని యొక్క 60వ జన్మోత్సవం, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఈ జన్మోత్సవంలో మాతా ప్రభులు ఇద్దరు ఈ ఆశ్రమంలో 4 సార్లు పాల్గొన్నారు. అటువంటి మహాభాగ్యం అంటే మాతా ప్రభులు ఇద్దరు కలిసి పాల్గొన్న 4 సార్లు కలిసి పాల్గొన్న ఆశ్రమం ఇదొక్కటే. అటువంటి మహాభాగ్యాన్ని, అటువంటి శక్తిని, అటువంటి దివ్యత్వాన్ని ఆశ్రమం సంతరించుకుంది. అప్పుడు భగవాన్ హరనాథుడు భక్తులను ఉద్దేశించి ఒక నిగూఢమైన రహస్యాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే 400 ఏళ్ల క్రితం నేనే గౌరవకుడిగా అవతరించి ఇక్కడే ఈ ప్రదేశంలోనే వచ్చి విశ్రాంతి పొందేవాడు. పూరిలోని ప్రత్యేకంగా ఈ ప్రదేశంలోనే భగవాన్ హరనాథునికి ఒక శాశ్వతమైన సంబంధం ఉంది. గౌరవకుడిగా అవతరించినప్పుడు ఇక్కడ గౌరవకుడిగా శ్రీహరినామం జపిస్తూ నృత్యం చేస్తూ విశ్రాంతి పొందుతూ గౌరవకుడి జీవితం గడిపాడు. మళ్ళీ హరనాథుడిగా అవతరించిన తర్వాత మళ్ళీ ఇదే స్థానంలో ప్రభు ఆశ్రమం నిర్మించి ఇక్కడే కాలం గడిపాడు. ఇక్కడ మనందరికీ కాలం గడపని అవలేషిస్తున్నాడు. ప్రతి గృహము కుసుమహరుల నిలయమే. శ్రీ కుసుమహరనాథ మందిరం, జిన్నా టవర్, గుంటూరులో 3/2/2013 నుండి 10/2/2013 వరకు జయ హరనాథ్ జయ, కుసుమకుమారి జయ సౌరసాక్షి నామ సప్తాహం జరుగును. 10/2/2013 కళ్యాణోత్సవము శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు నందు జరుగును. ఇట్లు కోటా సుబ్బారావు, కార్యదర్శి, 9440655422. ప్రతి గృహము కుసుమహరుల నిలయమే. ఇక్కడ 100 ఏళ్ల క్రితం ఆశ్రమం ప్రారంభమైన దగ్గర నుండి హరనాథుడికి ఎప్పుడు అనారోగ్యం చేసిన విశ్రాంతి పొందడం కోసం పశ్చిమ బెంగాల్లో ఉన్న సోనావంతి నుండి, ఆ రోజుల్లో రైలు సదుపాయం అంతగా లేదు, అయినప్పటికీ అంత దూరం నుండి భగవాన్ హరనాథుడు
అనారోగ్యంతో ఈ ప్రదేశానికి వచ్చాడు విశ్రాంతి తీసుకోవడం కోసం. అంటే దీంట్లో ఉన్న నిగుడమైన రహస్యం ఏంటంటే, ఎవరైనా అనారోగ్యం దగ్గరికి వస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఆ అనారోగ్యం తొలగిపోతుంది. అలాగా భగవాన్ హరనాథుడు, కుసుమకుమారదేవి, హరనాథుని యొక్క భక్తులు ఎంతోమంది అనేక సార్లు ఈ ఆశ్రమానికి వచ్చిపోతూ ఉండేవారు. అటువంటి విశిష్టత, అటువంటి చరిత్ర కలిగిన ఆశ్రమం ఊరిలో ఉన్న ఈ అనాథ ఆశ్రమం. బాగాల హరనాథం లేఖలు 3వ భాగం 49 దాకా రామ్ నారాయణ హాతి అనే భక్తుడికి ప్రభు రాశారు. ఈ విధంగా అతనికి లేఖ రాశారు. తండ్రి రామనారాయణ సాధారణ ధనంతోనే సంతృష్టి చెంది సంచయం చేసుకున్న ధనానికి విషభాండానికి మధ్య భేదం లేదు. విషభాండమే ఇంకా మేలు. ఎందుకు చేద్దామంటే విషభాండం మనిషిని వెంటనే చంపేస్తుంది. కానీ సంచయం చేసుకున్న ధనం జన్మ పరంపరల్లో బాధిస్తూ, భయంకరంగా బాధిస్తూ మన వెంట వస్తుంది. కాబట్టి ధనం సంచయం చేసుకునే ప్రయత్నం చేయాలి. నీ ఇంట్లో ఎవరు అడిగితే వాడికి ధనం ఇచ్చి, నీ తండ్రికో, తల్లికో, భార్యకో, నీ కుమార్తెలకో, నీ కొడుకులకో, ఇలా ఇంకా ఇతరులకు ఇవ్వగలిగితే మరీ ఆనందం. ఇతరుల కంటే ఎవరు పడితే వారికి ఇచ్చేమని కాదు ప్రభుత్వ ఉద్దేశం. ఆపదలో ఉన్న వారికి ధన సాయం చేయడం అర్థం. అంతేకాదు శాస్త్రం ధనాన్ని దుష్టమద్యంగా వర్ణించింది. మద్యమే చెడ్డది, అందులోని దుష్టమద్యం అని శాస్త్రం వర్ణించింది. ఈ విధంగా ప్రభు ధనం విషయంలో తన అభిప్రాయాన్ని భక్తునికి తెలియజేస్తూ ఉన్న ధనంతోనే సంతృప్తి చెందని సందేశించాడు. అలాగే ఇంకొక సంఘటన మనం చర్చించుకున్నాం. ఒకసారి ఇక్కడ పూరి ఆశ్రమంలోనే బాబా ఉన్నప్పుడు అప్పుడు ఒక భక్తునికి మనసులో ఒక కోరిక పుట్టింది. ఆ భక్తునికి హరనాథుని యొక్క మహత్తర శక్తుల గురించి తెలిసిన తర్వాత అతనికి మనసులో ఏమి కోరిక పుట్టిందంటే, హరనాథుని వద్దకు వెళ్ళి అతని పాదాలపై పడి ప్రార్థించో, ఆశ్చర్యకాలంలోనే నేను ఒక ధనవంతునిగా అయిపోవచ్చు. అప్పుడు ఆ రోజు అర్ధరాత్రి పూట ఠాకూర్ హరనాథ్ ఇక్కడ సముద్ర తీరంలో విశ్రాంతి కొరకే ఒంటరిగా ఉన్నప్పుడు అతడికి వెళ్ళి బాబా పాదాలపై పడి, ప్రభు, మీ పదదాసుల్లో చాలామంది కోటీశ్వరులు, ధనవంతులు, జమీందారులు, మహోన్నతమైన ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి నా విషయమే చెప్పి నన్ను ఒక ధనవంతునిగా చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు ఠాకూర్ హరనాథ్ ఆ భక్తునితో అంటాడు, బాబా, నువ్వు ఎంత పిచ్చివాడు, నేను ధనం ప్రసాదించడానికి, సంతానం ఇవ్వడానికి, ఉద్యోగం ప్రసాదించడానికి ఈ భూమి మీదకి రాలేదు. నీకు నీ కర్మానుసారం ఉండవలసిన ధనధాన్యములు శ్రీకృష్ణునిచే ముందే నిర్ణయింపబడి ఉన్నాయి. 3 నాళ్ళ జీవితం కొరకే శాశ్వత ఆనంద పదాన్ని త్రోసివచ్చు. ఆ భక్తునికి హరనాథుని యొక్క అమృతవాక్కులు నచ్చగా హరనాథుని ఇతర భక్తుల్ని దూషిస్తూ కాలం గడుపుతారు. తర్వాత కొద్ది కాలం తర్వాత ఆ భక్తుల్లో ఠాకూర్ హరనాథుని యొక్క కృపానుగ్రహం వలన, అంటే అతను ఒకరోజు నిద్రలో ఠాకూర్ హరనాథుని యొక్క దర్శనం అవుతుంది. అంటే అప్పటికి హరనాథుడు
తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి గోలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భౌతికంగా ఇతనికి హరనాథుడు అతని గజేంద్రుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. ఇచ్చిన తర్వాత ఇతనిలో బాగా మార్పు వస్తుంది. వచ్చి అప్పటి నుండి భక్తులను విమర్శించడం మానేసి, ఠాకూర్ హరనాథుని విమర్శించడం మానేసి, ఆనందాశ్రయంతో దగ్గరగా భగవన్నామాన్ని చేస్తూ కాలం గడుపుతాడు. అంటే భగవాన్ హరనాథుని యొక్క ఆగమన విశిష్టత దీన్ని బట్టి మనం అర్థమవుతుంది. ఆ భక్తునికి ఎటువంటి ఆనందం కలిగిందంటే ఆ ఆనందాన్ని వర్ణించడం కష్టం. అట్టి మహోత్సవమైన ప్రేమరసాన్ని ప్రసాదించడానికే భగవాన్ హరనాథుడు ఆ గోలోకం నుండి ఈ భూమి మీద అవతరించాడు. అంతేకాకుండా ఠాకూర్ హరనాథ్ ఒక ప్రతిజ్ఞ చేశాడు, మీకు ఎటువంటి కష్టములు కానీ తీవ్రమైన ఆటంకములు కానీ రాకుండా మిమ్మల్ని సదా కాపాడుతాను అని వాగ్దానం చేశాడు. ఈ రెండు విషయాలే ప్రభు ఆగమనానికి ఆధారం. ఒకటి, మనకి భగవన్నామాన్ని ప్రసాదించి ఆ విధంగా గోలోకానికి తీసుకొని పోవడానికి. రెండు, భౌతికంగా ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మనకి ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలా చూసుకోవడం. నామం యొక్క విశిష్టత గురించి క్లుప్తంగా ఠాకూర్ హరనాథ్ చెప్పిన వాక్యాలు చెప్తారు. పాగల్ హరనాథ్ 1వ భాగం 7వ లేఖలో ఈ విధంగా ప్రభు తెలియపరిచాడు. శ్రీకృష్ణనామం జపిస్తే అన్ని తపస్సులు చేసినట్టు. ఎందువల్లంటే అన్ని తపస్సులు చేస్తే ఎటువంటి ఫలితం సిద్ధిస్తుందో ఈ శ్రీకృష్ణనామం చేస్తే అటువంటి ఫలితమే లభిస్తుంది. అందుకే హరనాథుడు ఏంటని నివేదించుకుంటాడంటే ఆయన నామజపం కంటే గుణగానం కంటే, ఆయన అంటే ఠాకూర్ హరనాథ్ చెప్పాడు, ఆయన అంటే ఆ శ్రీకృష్ణుని నామజపం అంటే గుణగానం కంటే, మనందరికీ కుసుమ హరనాథుని నామజపం కంటే గుణగానం కంటే వేరే ఏమి. ఇదే సర్వానికి మూలం. ఇది ఉంటే అన్నీ ఉన్నట్లే. నారదుడు చేయని తపస్సు అంటూ ఏది లేదు. శివుడి పొందని యోగ సిద్ధి అంటూ ఏది లేదు. సుఖదేవుడు అధ్యయనం చేయని శాస్త్రం అంటూ ఏది లేదు. అయినప్పటికీ వీళ్ళందరూ భగవన్నామాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి ధన్యులయ్యారు. ఒకసారి ఒక భక్తుడు ఆరాధన విధానం గురించి ఠాకూర్ హరనాథుని ప్రశ్నిస్తాడు. అప్పుడు భగవాన్ హరనాథుడు ఈ విధంగా బదులిస్తాడు, ఇంతవరకు నీవు అవలంబిస్తున్న పద్ధతిలోనే సాగిపోవు. నీవు సక్రమంగా చేస్తున్నావా లేదా అని తెలియజేసే బాధ్యత నీవు ఆరాధిస్తున్న ఆ దైవమే వహిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ విధానం ముఖ్యం కాదు, నిజమైన శ్రద్ధను ముఖ్యం, భక్తి ప్రపత్తులు ముఖ్యం, కృతజ్ఞత విశ్వాసం ఇవన్నీ ముఖ్యం. కాబట్టి ఇటువంటి నిజమైన శ్రద్ధతోనే, ఇటువంటి తపనతోనే, ఇటువంటి ఆర్తితోనే మనం కుసుమానంద సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మీకు అందరికీ తెలిసిందే, ఈ పూరి ఆశ్రమం విషయంలో మన పాగల్ హరనాథుని అభిలాషి ఉంటాడు. తను ఏంటి అభిలషించాడు? ఈ పూరి పట్టణంలో ఒక ఆశ్రమం కావాలని. అప్పుడు జగన్నాథుని దర్శనం కోసం వచ్చి యాత్రికులు ఇక్కడ కూర్చొని భగవన్నామంతో, నామ జపంతో విశ్రాంతి పొందడానికి వీలుగా ఉంటున్నాయి. కాబట్టి మన భగవాన్ హరనాథుని యొక్క అభిలాషని అతని యొక్క ఆదేశంగా భావించి ఆ ఆశ్రమాన్ని, ఈ ఆశ్రమాన్ని మనం బాగుగా నిర్మాణాభివృద్ధి కాల్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్క భక్తుడు, ఈ ప్రపంచంలో ఉన్న కుసుమహరనాథ భక్తులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. వాళ్ళు నిజమైన శ్రద్ధతో ఈ ఆశ్రమం విషయంలో ఒక బాధ్యతతో ఆర్థికంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
అలాగే మరొక విషయం మీకు అందరికీ గుర్తు చేస్తాను. మన అమ్మ కుసుమకుమారిదేవి ఈ ఆశ్రమం విషయంలో చాలా ఆవేదన చెందింది. ఆశ్రమం నిర్మించిన ఒక 40-50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఆశ్రమం శిథిలావస్థకి చేరుకుంది. అమ్మ కొంతమంది భక్తులతో ఏంటంటే అందరూ వాళ్ళ గ్రామాల్లోని ప్రదేశాల్లోని పట్టణాల్లోని మందిరాలు ఆశ్రమాలు నిర్మించుకుంటున్నారు, కానీ ఈ పూరి ఆశ్రమం విషయంలో బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఈ ఆశ్రమాన్ని కానీ అభివృద్ధి పరిస్తే ఆ భగవాన్ కర్ణాదుడు ఎంతో సంతోషిస్తాడు అని ఈ విధంగా అమ్మ వాపోయింది. కాబట్టి మన కర్ణాదుని యొక్క అభిలాష ఆదేశం పాటించడం కోసం, మన అమ్మ ఆవేదనను తొలగించడం కోసం ప్రతి ఒక్కరూ నిజమైన శ్రద్ధతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, మీరు ఆశ్రమం అంతా గ్రౌండ్ ఫ్లోర్లోని మీద ఫస్ట్ ఫ్లోర్లోని బయట లోపల ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీరందరూ చూశారు కదా. ఆశ్రమం ఎటువంటి శిథిలావస్థలో ఉంటుందో చూసిన భక్తులకి ఇప్పుడు ఈ అభివృద్ధి అంతా చూస్తే వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది. మీకు ఎలా ఆనందం కలుగుతుందో అది మనకు తెలుస్తుంది. కాబట్టి మనకంటే ఎక్కువ ఆనందం మన మాతా ప్రభువుకు కలుగుతుంది. ఎందుకు? ఇది వాళ్ళు నిర్మించిన ఆశ్రమం, ఇది వాళ్ళ ఆస్తి, వాళ్ళ నుంచి మనకి వారసత్వంగా సంక్రమించింది. కాబట్టి ఈ ఆశ్రమాన్ని మనం ఎలాగైనా రక్షించుకోవాలి, ఏ విధంగా రక్షించుకోవాలి. ఈ ఆశ్రమాన్ని మరి వేరొకరు బయట వాళ్ళు ఎవరు ఆక్రమించకుండా దీని విషయంలో మనం ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ నిరంతరం బాధ్యత వహిస్తూ ఉండాలి. కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే చాలా ధనం అవసరం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ ఆర్థికంగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తాను. నా ఫోన్ నంబర్ మీరు నోట్ చేసుకోండి. 09437616433. మళ్ళీ చెప్తాను, 09437616433. ఇంతవరకు విరాళాలు ఇచ్చిన దాతలకు అది చిన్న మొత్తం కానీ 500 రూపాయలు కానివ్వండి,
10,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, 1,00,000 రూపాయలు కానివ్వండి, ఈ దాతలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళందరికీ మన మాతాప్రభుల యొక్క కరుణా కృపా విక్షణములు వాళ్ళపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా ఇవ్వబోయే దాతలకి ఆ కుసుమన్నాలను ఎప్పుడు సుఖంగా శాంతిగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డివి రమేష్ గారు చెప్పిన లీలలను వినండి. ఠాకూర్ అన్నాథ్ పూరిలోని సముద్ర తీరంలో అర్ధరాత్రి పూట 12 గంటలకి విశ్రాంతి కొరకే అక్కడ సంచరిస్తుంటే ఒంటరిగా ఉండడం చూసి భక్తుడు వెళ్ళి ప్రభు పాదాలపై పడి, ప్రభు, నీ పదదాసుల్లో చాలామంది జమీందారులు, కోటీశ్వరులు, ఉన్నత ఉద్యోగస్తులు చాలామంది కలరు. వాళ్ళలో ఎవరికైనా నా విషయమే చెప్పి నన్ను ఒక ధనందరుగా చేయవు అని ప్రభు పాదాలపై పడి ప్రాధేయపడ్డాడు. అప్పుడు భగవాన్ అన్నాడు ఈ విధంగా అంటాడు, బాబా, నువ్వు ఎంత పిచ్చివాడు, నేను ధనము, సంతానము, ఉద్యోగము మొదలవన్నీ ప్రసాదించడానికి నేను ఇచ్చటికి రాలేదు. నీకు ఉండవలసినవి నీ కర్మానుసారము ఇదివరకే నీకు ఉండవలసిన ధనధాన్యములు ఆ శ్రీకృష్ణునిచే నియమింపడని తెలుసుకో. పూరీ క్షేత్రంలో భక్తులు చేయు నగరోత్సవము ఎంత నయనానందకరంగా ఉన్నదో తిలకించండి.